Hey guys, welcome to my YouTube channel Connecting Nokia alias Cute Girl Nokia. So, ఇంకెందుకు ఆలస్యం, let us go to video. సో ఫస్ట్ మనకు యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా రైజ్ అయ్యే ఒకే ఒక డౌట్, విచ్ మైక్ ఈజ్ బెస్ట్ ఫర్ యూట్యూబ్. సో ఏ మైక్ యూజ్ చేయాలి ఏంటి అనేది, నేనే మైక్ యూజ్ చేశానంటే ఫస్ట్లో ఈ చిన్న వైర్ ఉండే మైక్ యూజ్ చేసేదాన్ని అనమాట. సో ఈ మైక్ ఏంటి అంటే మనకు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే ఈ వైర్ని మనం యూజ్ చేసే ఫోన్కి కానీ క్యామ్కి కానీ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ మైక్ ఒకవేళ స్టాగ్నెంట్గా ఇలా కూర్చొని మనము కంటెంట్ చేసే వాళ్ళకైతే ఇట్స్ పర్ఫెక్ట్, ఓకే. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసే యూట్యూబర్స్కి ఇది కొనుక్కుంటే సరిపోతుంది. కానీ మనము కొంచెం దూరం వెళ్ళినా కూడా మైక్ ఇక్కడే, లైక్ క్యామ్ ఇక్కడే ఉన్నా కూడా మనం మైక్లో నుంచి వాయిస్ రీచ్ అవ్వాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో అందుకని చెప్పి నేను ఒక మైక్ని అయితే ఆర్డర్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఉంది కదా అదే. సో 5 to 6 days బ్యాక్ ఇచ్చాను అనమాట. నాకు ఎస్టర్డేనే వచ్చింది ఈ మైక్ చూపిస్తాను. వచ్చేసింది అనమాట. ఈ మైక్ అయితే ఇలా ప్యాకింగ్లో వచ్చిందండి. సో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను. సో దీన్ని మంచి ప్యాకింగ్తో పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్ వచ్చి మ్యాక్ వాళ్ళదన్నమాట. సో బడ్జెట్లోనే ఉంటుందన్నమాట. మరి బాగా వాయిస్ బాగా వస్తుంది అని చెప్పి ఎక్కువేమి ఉండదు. కొన్ని కంపెనీస్ అంటే ఇంకా మనము కొంచెం ఓకే, మనకు ఇంకా రీచ్ రావడానికి యూజ్ చేయాలి అంటే మనం వేరే మైక్స్ పైన వెళ్ళచ్చు. కానీ లేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, సో స్మాల్ బడ్జెట్ నుంచి వెళ్దాము అని అనుకుంటే మాత్రం ఈ మైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూసేద్దాం కదండి. సో నాకు ఇలా ప్యాకింగ్లో ఒక చిన్న బాక్స్లో మళ్ళీ ఇంకో బాక్స్ అనమాట. సో చూడండి, సో మ్యాక్ వైర్లెస్ మైక్ లావిలర్ మైక్రోఫోన్ అని ఉంది. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే వైర్లెస్ కనెక్టివిటీ, నో వైర్. అండ్ దెన్ మనం లైవ్ షోస్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే దీంట్లో 2 వచ్చాయన్నమాట, 2 మైక్స్. ఇది లైవ్ ఇంటర్వ్యూ అండ్ షార్ట్ బ్లాగ్స్ ఆర్ ఓల్గస్ ఏవైనా మనం షూట్ చేసుకోవచ్చు ఈ మైక్తో ఈజీగా. ఇక్కడ చూస్తున్నారా, ఈ 4 వాటిల్లో నేను సెకండ్ వన్ తీసుకున్నాను అనమాట. ఈ సెకండ్ వన్లోనే కదా 2 మైక్స్ ఉన్నాయి. సో ఈ 2 మైక్స్ తీసుకున్నాను. సో కొంచెం ఈ మైక్ మనము ఒకరే తీస్తున్నామంటే ఓకే, 1 మైక్ ఈజ్ ఎనఫ్. లేదు, ఇద్దరు షూట్ చేసుకోవాలి లేదా ఒకరికన్నా ఎక్కువ మంది షూట్ చేయాలంటే మాత్రం 2 మైక్స్ తీసుకోండి. సో ఇక్కడ చూసారా, ప్లగ్ అండ్ ప్లే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు, 20 meters వరకు మనం మాట్లాడే రేంజ్ వినిపిస్తుంది. సో మనం అప్రాక్సిమేట్లీ ఒక 1 or 2 meters అయితే ఓకే. మధ్యలో నాకు తెలిసి వాల్ వస్తే మనకు కనెక్ట్ అవ్వదు. వాల్ లేకుండా ఎక్కువ డిస్టెన్స్ కూడా వస్తుంది, లైక్ 20 meters వరకు అప్రాక్సిమేట్ రేంజ్. నేను కూడా ట్రై చేశాను, ఇట్స్ వర్కౌట్. సో ప్రిసైజ్ ఆడియో క్వాలిటీ, మంచి క్వాలిటీ వస్తుంది అనమాట ఆడియో అయితే. అండ్ నెక్స్ట్ వైడ్ కంపాటిబిలిటీ, మనము దేనికన్నా యూజ్ చేయొచ్చు, లైక్ ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ ఫోన్, లైక్ ఐఫోన్కి సంబంధించిన కనెక్టర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చినారు, చూపిస్తాను. డన్ సింబల్ ఇచ్చారు ఇక్కడ, థ్యాంక్ యూ అని చెప్పి తీసుకునేందుకు. సో దిస్ వాస్ ద మైక్. చూస్తున్నారా, మీకు నీట్గా చూపిస్తానండి. సో ఈ 2 అయితే మైక్స్ వచ్చాయన్నమాట. దీంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్
ట్రాన్స్మిటర్. సో ఈ కవర్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నా. సో మనకి నీట్గా ఇక్కడైతే పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ ఆన్ చేసుకోవడానికి ఈ బటన్ ఆన్ చేశాక చూడండి ఇలా ఆన్ చేస్తున్నా. ఇక్కడ మనకు బ్లూ అండ్ రెడ్ లైట్స్ వెలుగుతున్నాయి చూసారా. సో అలా వెలుగుతుంది. అండ్ ఇక్కడ మంచి ఒక క్లిప్ ఇచ్చారు, మనము దేనికైనా హోల్డ్ చేసుకోవచ్చు ఇలా. సో కాలర్కి పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ మనకు క్లిప్ అయితే ఇచ్చారు, 2 మైక్స్ అలాంటివి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో ఇదైతే వైర్, ఛార్జ్ చేసుకోవడానికి మనకు వైర్ ఇచ్చారు. ఇది సిపిన్ ఛార్జర్ అనమాట. సో అండ్ ఇది ఐఫోన్కి మనము యూజ్ చేయాలంటే దీన్ని ఇలా కనెక్ట్ చేసుకొని, ఐఫోన్కి ఇది ఇలా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వేరే డిఫరెంట్ ఆండ్రాయిడ్స్కి లేదా ల్యాప్టాప్ యూజ్ చేయాలన్నా ఇవన్నమాట. ఈ 2 మనకి ఇచ్చిండే అడాప్టర్స్ ట్రాన్స్మిటర్స్. సిపిన్ అయితే డైరెక్ట్గా ఇది యూజ్ చేయొచ్చు, ఈ మైక్. సో ఇది మనం ఫోన్కి ఇన్సర్ట్ చేసేసి మనమైతే హ్యాపీగా ఏమీ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాయి. సో మనం పవర్ బటన్ దేనికి ఆన్ చేస్తామో అదే వస్తుంది. సో 2 మైక్స్ ఉన్నాయి కదా, సో అట్ ఏ టైం యూజ్ అవుతుందంటే ఏ మైక్ ఆన్ చేస్తామో ఆ మైక్ అప్పుడే ఇది యూజ్ అవుతుంది. సో ట్రాన్స్మిటర్ అండ్ కనెక్టర్ చూడండి. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము మీకు ఎలా ఆన్ చేయాలి ఏంటనేది కూడా చూపిస్తా. ఓకే. సో గ్రీన్ సిగ్నల్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు మీకు నేను మాట్లాడే వాయిస్ మైక్ నుంచి వస్తున్న వాయిస్ అన్నమాట. సో క్లారిటీగా వస్తుందా. సో దీంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటనే చెప్తాను. సో ఇప్పుడు మనం ఫోన్కి కనెక్టర్ని కనెక్ట్ చేసుకున్నాం కదా, అది ఎప్పుడైనా మనం వర్షంలో వీడియో చేయాలనుకున్నప్పుడు చాలా ప్రొటెక్టెడ్గా చేయాలన్నమాట. దానికి వాటర్ ప్రూఫ్ ఏం లేదు. సో అందుకని సో ఒక్కొక్క మైక్తో ఒక్కొక్క అడ్వాంటేజ్తో పాటు కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇందాక నేను మీకు వైర్ మైక్ గురించి చెప్పాను కదా. సో దీనికి ఏంటంటే మనం ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళలేము. సో దీనికి ఏంటంటే మనము రైనీ సీజన్ అప్పుడు రైన్స్లో మనం తీసుకోవాలి అంటే ఓపెన్ ఏరియాలో, సో కొంచెం ప్రొటెక్షన్తో తీసుకోవాలన్నమాట. ఇంకా స్టార్ట్ చేసే యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను అనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో ఈ మైక్ లింక్ అయితే ఇస్తాను, సో చూసేయండి. కావాలన్న వాళ్ళు తీసుకోండి. సో డూ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు టచ్ ది బెల్ ఐకాన్. బాయ్ బాయ్.